హలో ఎవ్రీవన్, హోప్ మీరు అందరు బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 1 మంత్ బ్యాకే పెట్టాలనుకుంటా. ఎందుకంటే తనకి హాలిడేస్ ఒక 1 మంత్ అయిపోయినాయి, ఇంకో 1 మంత్ ఉందనుకునే లోపు తన అకాడమిక్ స్కూలింగ్ విషయంలో ఒక ట్విస్ట్ కూడా వచ్చింది మాకు. సో ఇప్పుడు చూద్దాం, అది ఎండింగ్ వరకు చెప్తాను అదేంటి అనేది. కానీ సో ఈ క్లిప్ వరకు మీరు లాస్ట్ వ్లాగ్లో చూడొచ్చు. ఐ మీన్ ఐరా ప్రీకే జర్నీ ఎలా స్టార్ట్ అయిందనే వ్లాగ్లో ఇక్కడ వరకు షేర్ చేశాను అనమాట. ఇంకో 1 వీక్లో నా డెలివరీ ఉంది అనగా తనకు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఇది. సో స్టాగర్డ్ ఎంట్రీ అంటే మన కిడ్నీ టీచర్స్ ఎవాల్యుయేట్ చేస్తారు, ఏ స్టేజ్లో ఉన్నారు, ఎంతవరకు అర్థం చేసుకుంటారు. సో అలా కొంతమందికి మాత్రమే మనకు స్కూల్కి ఎంట్రీ ఇస్తారనమాట ఆ రోజు, అలా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి. సో అది అయిన తర్వాత మళ్ళీ ఒక 4-5 డేస్ గ్యాప్ ఉండే. ఆ లోపు తనకి స్లీపింగ్ ప్యాటర్న్స్ అన్నీ అలవాటు చేద్దాము, సెపరేట్గా పడుకోవడానికి చేద్దామని చెప్పేసి బెడ్ కూడా తీసుకున్నాం ఇక్కడ. సో ఇంకా వచ్చిన ఆ గ్యాప్లో నా డెలివరీ కూడా అయిపోయింది. ఐ వాజ్ లిటరలీ వెయిటెడ్ ఫర్ దిస్ మూమెంట్ అనమాట. సో సెకండ్ కిడ్నీ నేను మదర్గా ఎలా యాక్సెప్ట్ చేస్తానో, తను వాళ్ళ తమ్ముడిని ఎలా చూస్తుంది, ఇవన్నీ నాకు ఎక్సైటింగ్గా ఉండే. సో ఇంకా భలే వచ్చింది, స్కూల్కి వెళ్ళిపోయింది, గ్యాప్ వచ్చింది, వాళ్ళ బ్రదర్ పుట్టాడు, వాడిని చూడడానికి వచ్చింది అనమాట. సో ఇంకా ఎత్తుకొని ఎక్సైటింగ్గా చాలా హ్యాపీగా మంచిగా ఫీల్ అయిపోయింది. సో నాకు కూడా ఇది వెరీ 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 స్పెషల్ వ్లాగ్. నాట్ ఓన్లీ ఐరా ప్రీకే జర్నీ, ఇట్ ఈస్ బ్యూటిఫుల్ మెమరీస్ ఆఫ్ ఆహాన్ ఫస్ట్ ఇయర్ అని మొత్తం చెప్పొచ్చు. అంటే వాళ్ళ సిబ్లింగ్ లవ్ అనేది ఎలా ఉంది అనేది ఈ వ్లాగ్లో చూడొచ్చు. ఇది ఐ థింక్ ఫస్ట్ సెకండ్ డే అనుకుంటా, మంచిగా బుక్స్ కూడా చదువుతుంది. అదే ఇప్పుడు మాత్రం చదవమంటే మాత్రం తన ఆట తనకే ఉంటుంది, తన ఫ్రెండ్స్ తనకే. సో అలా ఉంటుంది. స్టార్టింగ్లో ఎన్ని స్టోరీస్ చెప్పేదో బేబీతో, బట్ అహాన్కి ఇప్పుడు కూడా వాళ్ళ అక్క వాయిసే కావాలి, వాళ్ళ అక్కని చూడాలి, అంతే. డే అలా అయిపోతుంది అనమాట. సో ఇలా 2-3 డేస్ స్పెండ్ చేయగానే అది ఎందుకు ఇష్టము, ఎవరెవరు చెప్పు, మోనా గురించి చెప్పు. ఫస్ట్ ఎవరు అయితే చెప్పు. ఒక మోన ఉంటుంది. మోన బోట్లో ఉంటుంది. వాటర్ని సీలింగ్ అంటే అక్కడ డాల్ఫిన్స్ లోపల ఉంటాయి, జంప్ చేసుకుంటూ వెళ్తాయి డాల్ఫిన్స్. అప్పుడు మ్యావీ వచ్చినాడు, మ్యావీని స్టాప్ స్టాప్ అన్నారు. అప్పుడు మోన ఓ యూ హియర్ అలా అంటది. అప్పుడు క్రిస్మస్ ట్రీ వస్తాయి, ఇలా దూరం నుంచి వస్తుంది క్రిస్మస్ ట్రీ ఫారెస్ట్ నుంచి. అప్పుడు బోట్ ఫుల్ ఫాస్ట్ వెళ్తుంది. అప్పుడు మోన పడిపోతాడు వాటర్లో. అప్పుడు మ్యావీ షార్క్ అయిపోతాడు, లోపల పోయి మోన స్నేక్ చేస్తున్నారు. అప్పుడు ఒక యూనికార్న్ వస్తాడు. యూనికార్న్ మోన ఇక్కడ నుండి అలా అంటాడు, ఇక్కడ నుండి బోట్లో అలా అంటుంది మ్యావీ. అప్పుడు సో ఇక్కడైతే ఫస్ట్ టైం డెలివరీ తర్వాత ఐరాని డ్రాప్ ఆఫ్ చేయడానికి వెళ్తున్నాను. అదే పేరెంట్స్ ఉంటుండే మాత్రము కాలు చేతులు కట్టేసి ఇంట్లో కూర్చోబెట్టే వాళ్ళేమో. ఎందుకంటే మాకు డెలివరీ అవ్వగానే వెంటనే ఎటు పంపరు రెగ్యులర్గా. సో బట్ ఇక్కడ ఐరావి మాత్రం ఇవి స్కూల్ డేస్ స్టార్టింగ్ డేస్లో దీస్ ఆర్ ద బెస్ట్ మూమెంట్స్ ఐ డోంట్ వాంట్ మిస్. సో తనకి రెడీ చేయడము, బాక్స్ పెట్టి ఇవ్వడము, డ్రాప్ చేయడం, ఇవే కదా మెయిన్. సో అందుకనే నాకు కుదిరినంత వరకు వెళ్ళేదాన్ని అనమాట. తను వెళ్ళేది ఇయర్ అరౌండ్ స్కూల్. అంటే వీళ్ళకు రొటీన్ డిఫరెంట్గా ఉంటుంది నార్మల్ స్కూల్స్ కంటే. వాళ్ళకు సపోజ్ 3 మంత్స్ అట్లా స్కూల్ రన్ అవుతే ఒక 1 మంత్ లాంగ్ బ్రేక్ అట్లా వస్తాయి సీజనల్గా. తను వెళ్ళింది ట్రాక్ 4 అనమాట, విచ్ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ స్కూల్సే. అంటే నార్మల్ స్కూల్స్కి ఎప్పుడు బ్రేక్ వస్తుందో ఆల్మోస్ట్ అదే టైంలో వచ్చేవి, బట్ లాంగ్ బ్రేక్స్ ఉండేవి అనమాట. సో అప్పుడు ఏముందిలే, అహాన్ చిన్నోడు, అహాన్తో టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది, బాగుంటుంది అనుకున్నాం. విచ్ ఈజ్ రియల్లీ హెల్ప్ డస్. ఎందుకంటే అదే టైంలో ట్రిప్స్ వెళ్ళాలన్నా కానీ అప్పుడు ప్లాన్ చేసుకున్నాము, బయటకు వెళ్ళాలంటే బాగా సెట్ అయిపోయింది. ఐరా కూడా ఆహాన్తో బాగా టైం స్పెండ్ చేసింది. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్. సో అక్కడే క్లాస్ రూమ్లో వాళ్ళకి రొటీన్ ఎలా ఉంటుంది, టైం టు టైం ఎప్పుడు తింటారు, ఎప్పుడు పిక్ చేసుకోవాలి, ఎప్పుడు బ్రేక్స్ ఉంటాయి, అవన్నీ ఎక్కడెక్కడ కూర్చుంటారు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసింది. వాళ్ళ టీచర్ కూడా సూపర్ అనిపించింది మాకు ఈ 1 ఇయర్ జర్నీలో. అండ్ వాళ్ళకు ఇంకా అసిస్టెంట్ టీచర్ కూడా ఉంటారు, వాళ్ళు వచ్చేసి మన ఇండియానే ఉండే. సో ఇంకా చాలా కన్వీనియంట్గా అనిపించింది మాకు. ఐరా అయితే చాలా ఎంజాయ్ చేస్తుండే స్కూల్ లైఫ్. అప్పుడప్పుడు బ్రేక్స్ వస్తే అబ్బా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని కూడా అడిగేదన్నమాట.
సో ఈ ఆమ్, ఈ సెకండ్ టైం మదర్హుడ్ అనేది చాలా హెక్టిక్ అనిపించింది, విచ్ ఈజ్ లైక్ స్కూల్ రొటీన్ వల్లనే అనుకుంటా. మార్నింగ్ రొటీన్స్ ఆర్ వెరీ క్రేజీ ఉంటుండే. అప్పుడే ఆహాన్ లేస్తుండే, నైట్ అంతా నిద్ర లేకుంటుండే, ఫీడింగ్స్ బ్రేక్స్ ఇవన్నీ ఎప్పుడు పడుకుంటున్నామా ఎప్పుడు లేస్తున్నామా అనేది తెలిసేదే కాదు. బట్ ఇది కూడా ఒక రకంగా హెల్ప్ అయింది అనే చెప్పొచ్చు. ఈజీగా మెలకువతోనే ఉండేది కాబట్టి అదే పనిగా లేవాల్సిన పని, ఫోర్స్ఫుల్గా చేంజ్ చేసుకోవాల్సిన రొటీన్ ఏం లేదు, ఈజీగానే అయిపోయింది. బట్ ఏముంది అంటే ఇద్దరిని సేమ్ టైంలో మేనేజ్ చేయడం. అండ్ ఇక్కడ ఐరాకి అప్పుడే కొన్ని ఆన్లైన్ క్లాసెస్ ట్రై చేస్తున్నాను అనమాట. అక్కడ పియానో ట్రై చేసాము, బట్ తను ఇంకా ఏజ్ చాలా చిన్నది, ఇప్పుడే ఎలిజిబుల్ కాదు అన్నారు. అందుకు ఇంకా నేను కంప్లీట్గా తన్ని జాయిన్ చేయలేదన్నమాట. సో తర్వాత ఆన్లైన్ మ్యాథ్ ఇంగ్లీష్లో జాయిన్ చేశాను. అదేదో నేర్చేసుకుంటుంది అని కాదు, తన్ని ఈజీగా ఎంగేజ్ చేసినట్టుగా ఒక 1 hour తన టైం తను పెట్టుకుంటుంది అన్నట్టుగా అనిపించింది. ఈ 1 yearలో అన్ని కొత్తవి ట్రై చేసింది అనమాట ప్రీకేలో. ఏం ప్యాక్ చేస్తున్నాను ఏంటి అనేది షూట్ చేసుకుంటూ చేద్దాము అనిపిస్తుంది కానీ విచ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇక్కడ స్పెషల్లీ ఒక వ్లాగ్ ఎడిట్ చేయడానికి నేను ఎంత ప్లాన్ చేసుకుంటున్నానో ఇప్పుడు అసలు టైమే ఉండదు. అండ్ ఈ సమ్మర్ హాలిడేస్లో స్పెషల్లీ ఐరా ఇంట్లో ఉండడం, ఐరాని ఎంగేజ్ చేయడం, మహాన్ని చూసుకోవడం. సో ఇంకా ఇది కష్టపడి ఇష్టపడి ఎడిట్ చేస్తున్నాను. షో సమ్ లవ్ ఆల్సో. నాకు కింద కమెంట్స్లో చెప్పండి మీరు ఎలాంటివి ఫేస్ చేశారు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అని. ఐరాకైతే ఫాల్ బ్రేక్లో ఇది స్కూల్లో ఒక ఈవెంట్ ఉండే అనమాట, అప్పుడు వెళ్తున్నాము. అండ్ దానికన్నా ముందు ఈ ఆరెంజ్ థీమ్ అంతా డ్రెస్సెస్ వేసుకొని వీళ్ళిద్దరికి ఒక ఫోటోషూట్ చేద్దామని వెళ్ళామన్నమాట బయటకి. సో అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత నేను ఒక్కదాన్ని ఐరన్ తీసుకొని స్కూల్కి వెళ్ళాను. సో ఇది జస్ట్ ఫోటోషూట్కి వెళ్ళే ముందు క్లిప్ అనమాట. సో ఇది వాళ్ళ స్కూల్లో జరిగిన ఫాల్ ఈవెంట్. వాళ్ళకు కొన్ని పంప్కిన్స్ ఇచ్చి పెయింటింగ్స్ చేయమన్నారు. తర్వాత వీటితో పాటు అదర్ యాక్టివిటీస్, మ్యాథ్ యాక్టివిటీస్, అబ్బా ఎంత బాగుండేనో ఆ రోజైతే. లిటరలీ షీ ఎంజాయ్డ్ ఎ లాట్. వెదర్ కూడా చాలా బాగుండే. అండ్ ఇవంతా ఎంజాయ్ చేసిన తర్వాత బయట ఫుడ్ తినడానికి ఫుడ్ ట్రక్కులు, ఫోటోషూట్ చేసుకోవడానికి ఫోటో బూత్ ఇలా అన్నీ అరేంజ్ చేశారనమాట. దిస్ ఈస్ ద బెస్ట్ ఈవెంట్ ఇన్ అవర్ స్కూల్. ఇది ఒక్కటి పెద్దగా జరిగింది. ఇంకా తర్వాత అండ్ ప్రీకే ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అనేది చాలామంది అడిగారు. అంటే ఇది ఇండియాలో కంపేర్ చేస్తే ఎలా అంటే మనం 3 yearsకే అక్కడ ఇండియాలో స్కూల్కి పంపించేస్తారు. బట్ ఇక్కడ అలా పంపించలేమన్నమాట. 4 years వాళ్ళకి కొంచెం అర్లీగా నేర్చుకోవడానికి ఒక ఎర్లీ లెర్నింగ్ ప్రోగ్రామ్ లాగా ఎవ్రీ స్టేట్లో ఉంటుందో ఉండదో నాకు తెలీదు. ఎన్సీలో మాత్రం ఎన్సీ ప్రీకే ప్రోగ్రామ్ అని ఉంది. ఇది ఎలా అంటే అప్ టు 4 years మనకు ఉన్న కిడ్స్కి ఈ ప్రోగ్రామ్ కిండర్ గార్డెన్ కోసం హెల్ప్ చేస్తుంది. విచ్ ఈజ్ యూకేజీ ఇండియాలో అయితే ప్రాపర్గా చెప్పాలంటే మనం ఎల్కేజీకి 4 yearsకి పంపిస్తున్నాం ఇక్కడ. సో ఏజ్ రిక్వైర్మెంట్ షుడ్ బి 4 years. అది కూడా August 31st లోపు కంప్లీట్ అయ్యి ఉండాలి అప్లై చేయడానికి. సో ఇది కంప్లీట్గా ఫ్రీయే. అండ్ ఇది ఎలా అంటే మనకు దగ్గరలో ఏ స్కూల్లో సీట్స్ ఉన్నా ఇస్తారు ఒకవేళ అందులో ప్రీకే ప్రోగ్రామ్ ఉంటే. అండ్ మాకు ఇది బే స్కూల్లో రాలేదన్నమాట. సో పక్కనే ఇంకో కొత్త స్కూల్ వచ్చింది వేరే కమ్యూనిటీ దగ్గరలో, అందులో లక్కీగా అందులో వచ్చింది. సో అందులో కూడా చాలా క్రైటీరియాస్ ఉంటాయి. పేరెంట్స్ ఇద్దరూ కంప్లీట్గా వీళ్ళ ఇన్కమ్ ఇంత క్రాస్ చేస్తే వాళ్ళకు రాదు అప్పుడు. అండ్ కిడ్స్ కూడా ఇంటర్వ్యూలో ప్రాపర్గా వెల్ పర్ఫామ్ చేస్తే అప్పుడు రాదంటారు. బట్ ఐరా డిడ్ ఇట్. ఫస్ట్ రాదు అని మెయిల్ వచ్చింది, తర్వాత లక్కీగా కొత్త స్కూల్ వల్లనో ఏమో వచ్చింది. వీఆర్ లైక్ సో 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 హ్యాపీ. ఎందుకంటే తను ఇంకా ఇయర్ ఆగలేదు, బయటకు పంపిద్దామని అంటే చాలా ప్రైజీ డే కేజ్. అండ్ ఇంట్లో కూడా మేనేజ్ చేయలేము ఈ ఏజ్లో. నేను ఒక గుడ్ థింగ్ ఏం చేశాను అని అంటే ఐరాకి ఎలాంటి డే కేర్ ఉండేది కాదు ముందు. సో అలాగే ప్రీకే డైరెక్ట్ స్కూల్కి బయటకు వెళ్ళడం కాబట్టి తను 3 yearsలో ఉన్నప్పటి నుండే డ్యాన్స్ క్లాసెస్, శ్లోక క్లాసెస్, అంటే తనకు సింగింగ్ ఇష్టమని శ్లోక క్లాస్లో జాయిన్ చేశాను. తర్వాత స్విమ్ క్లాస్ కూడా వెళ్ళేదన్నమాట. స్విమ్ అయితే సీజనల్గా వెళ్ళేది. సో ఇవన్నీ వెళ్ళడం వల్ల తనకి బయటకు వెళ్ళడము, ఫ్రెండ్స్తో ఎంగేజ్ అవ్వడం అని అంటే ఇట్లా చాలా ఇష్టము. సో వీళ్ళ సర్కిల్లో అందరూ స్కూల్కి అప్పుడే స్టార్ట్ చేశారు. రోజు అడుగుతూ ఉండేదన్నమాట, నువ్వు కూడా నెక్స్ట్ ఇయర్ వెళ్తావు, నెక్స్ట్ ఇయర్ వెళ్తావు, ఫాస్ట్గా అన్నం తింటే నీకు ఈజీ అవుతుంది స్కూల్కి వెళ్తే అని. కొంచెం ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అని అలాంటివన్నీ ప్రిప్ చేసేదన్నమాట. ఒకవేళ మీరు కూడా సేమ్ నా బోట్లో ఉన్నట్టయితే లైక్ విత్ న్యూ బోర్న్ అండ్ మీ కిడ్ ఒకవేళ స్కూల్కి వెళ్ళేదైతే ఇలాంటివి ముందే ప్రిప్ చేసుకుంటే బెటర్ అనమాట.
సో ఏం కావాలి నీకు ముందే అని నేను వన్ డే నైట్ ముందే అడిగేదాన్ని. సో తను చెప్పిన 2-3 ఐటమ్స్లో ఒక్కటైనా ప్రెప్ చేయడానికి ఉంటుంది కదా అని చెప్పేసి యూజువల్గా నాకు బాక్సెస్లో ఏం పెట్టాలి ఇవంతా అయితే నైట్ ఒక్కసారి ఇట్లా బ్రెయిన్లో అనుకునేదాన్ని. అవసరమైతే ఒక యాప్ ఉంటుంది నాకు, యాప్లో కూడా రాసుకునేదాన్ని. సో అలా ప్రీ ప్లాన్గా ఉంటే నాకు నెక్స్ట్ డే ఈజీ అయ్యేదన్నమాట. అదే ఏం ఆలోచించకుండా ఏం ప్లాన్ చేసుకోకుండా పెట్టుకుంటే మార్నింగ్ ఏం చేయాలి అనేది అక్కడే ఆలోచనలో టైం వేస్ట్ అవుతుంది. అండ్ ఇటు అహాన్ కూడా వాడు ఇంకా అప్పుడు మోస్ట్లీ టమ్మీ టైంలో ఉండేవాడు, ఫ్లోర్ మీదనే పెట్టేది. సో అప్పుడప్పుడు ఎత్తుకో అనేవాడు, కష్టం అవుతుంది అని చెప్పేసి నేను ముందే ప్లాన్ చేసుకునే వాళ్ళం. ఐరాకి ఇట్లా చిన్న చిన్నవన్నీ అప్పుడే నేర్పిస్తూ ఉండే, కిడ్స్ ఫ్రెండ్లీ నైఫ్లు అవన్నీ కొని. తను ఏదో ఎక్సైటింగ్గా అప్పుడప్పుడు చేస్తుంది, ఎవ్రీడే చేయదు తను. సో అలా చేసినా కూడా నాకు గుడ్ థింగే, చాలా హెల్ప్ఫుల్ అనిపించేది. స్కూల్లో అయితే లిటరలీ ఎన్ని క్రాఫ్ట్స్ చేస్తుందో, ఎవ్రీడే సెంటర్స్లో అంటే వీళ్ళు ప్లే చేసుకోవచ్చు ఇష్టమైంది, బట్ తను మాత్రం క్రాఫ్ట్స్ మాత్రమే చేసేది. ఎవ్రీడే వాళ్ళ బ్రదర్కి కానీ నాకు కానీ నరేష్కి కానీ గ్రీటింగ్ కార్డులు చిన్న చిన్న క్రాఫ్ట్లు ఎన్ని తెచ్చేదో అవన్నీ లిటరల్లీ చూపిస్తే మీరు షాక్ అవుతారు. వన్ డే ఐ విల్ షో ఇన్ ఎనీ అదర్ వ్లాగ్. ఒక్క కబోర్డ్ మొత్తం నిండిపోయింది. అప్పుడప్పుడు పడేస్తూ ఉన్నాను కూడా, మంచిగా ఉన్నవి మాత్రము సేవ్ చేసి పెట్టాను. సో ఇలా చూడండి, రాగానే అహాన్తో ఆడుకోవడము అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉండేనో. అప్పుడే వాడు కూడా 1 year అయిపోతుంది, ఇంకా దగ్గరకు వచ్చేసింది, ఇంకా 10 daysలో ఐరా ప్రీకే జర్నీ కూడా అయిపోయింది. ఓ మై గాడ్, అసలు ఎంత క్రేజీగా అయింది ఇయర్ అనిపించింది. అనుకునే లోపే మాకు ఇక్కడ దగ్గరలో బే స్కూల్ కూడా ఉంటుంది. తను ఇన్ని రోజులు బే స్కూల్ వెళ్ళలేదన్నమాట. సో ఇంకా బే స్కూల్కి కిండర్ గార్డెన్ డైరెక్ట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో వి సబ్మిటెడ్ ఎవ్రీ డాక్యుమెంట్ టు ద బే స్కూల్ ఫర్ కిండర్ గార్డెన్. అంతా అయిపోయింది, ఇంకో 1 month హాలిడేస్ ఉంది అనమాట. సో ఆలోపే ఏం ట్విస్ట్ వచ్చింది అని అంటే చెప్తూ ఉంటాను, ఇలాగే మీరు కంటిన్యూస్గా వీడియో మొత్తం చూడండి. This last day, pajama day. So from tomorrow holidays, Holiday! Ira will do every day one craft. Yeah. Ira is going to do new kind of activities every day at home. With mommy. Yes, I'm excited. and she's going to play with her brother. And also my friends. Okay. ఇంకా ఇక్కడ ఇది క్రిస్మస్ టైంలో బ్రేక్ అనమాట, విచ్ ఈజ్ ఆల్సో లాంగ్ బ్రేక్. ఈ బ్రేక్లో న్యూయార్క్ ట్రిప్ వెళ్ళాము. నేను ఈ పోస్ట్ పార్టంలో ఐరా చిన్నప్పుడు కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను న్యూ జెర్సీలో. సేమ్ మళ్ళీ అదే ప్లేస్లో ట్రిప్కి వెళ్ళాము. అదంతా ఈ వ్లాగ్లో ఇంక్లూడ్ చేయట్లేదు. ఐ థింక్ ఐ పోస్టెడ్ దట్ వ్లాగ్ ఆల్సో, చూడండి వాళ్ళైతే. సో ఇక్కడైతే క్రిస్మస్కి మా కమ్యూనిటీలోనే శాంతతో పిక్చర్ ఉంటుంది, బట్ ఈ బేబీ రొటీన్తో మేము వెళ్ళలేదన్నమాట, అక్కడికి మిస్ అయ్యాము ఏదో అదర్ ప్లాన్ ఉండడం వల్ల. సో అందుకని వేరే ఒక షాపింగ్ ఏరియాలో శాంతతో పిక్చర్ ఉంటే ఐరా కావాలి అని అంటే అదే పనిగా ఇంకా తీసుకెళ్ళిపోయాము. అహాన్ని కూడా తీసుకెళ్ళాం, ఒక ఫ్యామిలీ పిక్చర్ తీసుకున్నాం శాంతతో. అప్పుడు ఈ క్రిస్మస్ టైంలో చాలా బిజీగా మంచిగా అయిపోతుంది. సో తన బర్త్డే వచ్చేసింది జనవరి కూడా, అంతా బ్రేకే. ఆల్మోస్ట్ తన బర్త్డే అయిపోయేంత వరకు పెద్ద బ్రేక్ ఉండే, విచ్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ అనమాట. తన బర్త్డేకి ప్లాన్ చేసుకోవడము, అన్నీ ఇంట్లోనే చేస్తాం డెకోర్ కాబట్టి అవన్నీ చేసుకోవడము, అప్పుడు అదంతా జరిగింది. సో నా బర్త్డే అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్గా మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుందిలే అనుకున్నాం. సో తన బర్త్డే రోజు ఇట్లా ప్రేయర్ అంతా చేసేసుకుంటుంది అక్కడ. ఊరికే నేను ఇలాంటి క్లిప్స్ పెట్టి ఇవన్నీ తన ఫ్యూచర్లో చూసుకుంటే ఓ మై గాడ్ అనుకునేలాగా ఉండాలనే కొన్ని యాడ్ చేశాను. యాక్చువల్గా క్లిప్స్ అన్ని యాడ్ చేస్తే మోర్ దాన్ 3 hours అయిపోయింది, అంటే ఒక మూవీ కన్నా ఎక్కువ ఉందన్నమాట. అంత రికార్డ్ చేసేసాను. ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం అస్సలు అవ్వలేదు విత్ న్యూ బార్న్ రొటీన్, పండగలు, పబ్బాలు, పార్టీలు ఇవన్నిటి వల్ల. సో ఇంకా ఇక్కడైతే ఐరా బర్త్డే అయిపోయింది. వీడు కూడా ఆల్మోస్ట్ వీడి మైల్ స్టోన్స్ అన్నీ చక్కగా రీచ్ అవుతూ ఉన్నాడు. ఇంకా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు బర్త్డే పార్టీకి. బర్త్డే కూడా చాలా బాగా జరిగింది, అది కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయట్లేదు ఎందుకంటే ఐ ఆల్రెడీ పోస్టెడ్ హర్ బర్త్డే పార్టీ, ఏమేమి చేసామో అవన్నీ కూడా నేను పోస్ట్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా కొత్తగా ఈ వ్లాగ్ చూస్తున్నట్లయితే డూ చెక్అవుట్ దట్ వ్లాగ్, నచ్చుతుంది మోస్ట్లీ అందరికీ.
ఇంకా ఐరాకి ఫైనల్ స్ట్రెచ్ ఆఫ్ స్కూల్ స్టార్ట్ అయిపోయింది. స్కూల్ మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అయినాయి. అప్పుడే నాకు ట్యూబెక్టమీ సర్జరీ అయింది. సో దాని గురించి నేను ఒకటి సపరేట్ వీడియో చేస్తాను. అంటే ఎవరు లేకపోయినా కానీ సర్జరీ ఎందుకు చేయించుకున్నా, ఎలా రికవరీ అయ్యాను, ఎలా నా పనులు నేనే చేసుకున్నాను, ఇలాంటి సిచ్యువేషన్సే మనల్ని ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ చేస్తాయి. హెల్ప్ లేకుండానే కొంచెం కష్టమైనా సరే అలా దూసుకొని వచ్చేసాం అనమాట. సో ఇంకా ఇక్కడ అదే టైంలో ఇక్కడ హాన్ సాలిడ్ స్టేట్కి వెళ్తున్నాడు. అంటే తినిపించడం ఇంకొక భయం నాకు. ఎందుకంటే ఐరా కొంచెము సతాయించింది తిండి విషయంలో చిన్నప్పుడు, కాబట్టి నాకు అదే భయం పట్టేసుకుంది అనమాట ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఇది. సో ఈరోజు వచ్చేసి మార్చి 8 విమెన్స్ డే. ఇంకా స్పెషల్ ఏంటి అంటే ఐరాకి క్లాసికల్ జర్నీ స్టార్ట్ అవబోతోంది. ఐ డోంట్ నో, నేను దేవుణ్ణి చాలా ప్రే చేస్తున్నాను. నాకు చాలా చాలా ఇష్టం క్లాసికల్ డ్యాన్స్. నేను తర్వాత అయినా సరే ఇంకా టైం ఇస్తే ఏం నేర్చుకుంటావు అని అంటే స్విమ్మింగ్ ఒకటి అండ్ అలాగే క్లాసికల్ డ్యాన్స్. సో అది కూడా జాయిన్ అయ్యాను, కానీ ఇల్లు కొంచెం దూరంగా కొనుక్కోవడం వల్ల డిస్కంటిన్యూ అయింది నాది. సో వాళ్ళే ఇప్పుడు మా లొకేషన్కి వస్తున్నారనమాట. ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు ఈరోజు ఒక బ్రాంచ్. సో ఐరాక్ అయితే ఈరోజు ఫస్ట్ క్లాస్. నాకు ఎక్సైటింగ్గా ఉంది. సో నాకు ఇది స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ డే ఒక మెమరబుల్గా పెట్టుకోవడానికి నటరాజస్వామిది బ్రాస్ది ఐడల్ తెప్పించాను. దేవుడికి ఇప్పుడు దీపం పెట్టించేసి ఐరాని కుర్తాలో రమ్మని చెప్పారు. సో తనకి కుర్తాస్ ఉన్నాయా లేదా అనుకుంటే ఇది ఉంది ఒకటి లక్కీగా. సో దీనికి లెగిన్ వేసేసి చున్నీతో పంపించమని చెప్పారనమాట. సో ఫస్ట్ అయితే ఇప్పటిదాకా మా లైన్లో అందరం హోలీ ఆడుకొని వచ్చాము. సో వీ హ్యాడ్ ఫన్. ఆఫ్టర్ దట్ లంచ్ అయిపోయింది, ఆహాన్ పడుకున్నాడు. నేను ఇంకా దేవుడిని అంతా సెటప్ చేసేస్తానని ఐరాక్ ఫస్ట్ డ్రెస్ తీసి అన్నీ రెడీ చేస్తున్నాను. దుపట్టా కూడా కావాలి కాబట్టి అసలు ఏముంటాయి వాళ్ళకి అని చెప్పి చూస్తున్నా. చిన్న చిన్నవి అయితే బెటర్గా ఇలా కట్టుకోవడానికి క్రాస్లో ఈజీగా ఉంటుంది. దొరికింది తనదే చున్నీ, చిన్న సైజు ఉంటుంది అని చెప్పి పంపిస్తున్నాను. ఐ డోంట్ నో హౌ ఎవ్రీ వన్ విల్ మేనేజ్. నాకైతే ఎవరి హెల్ప్ లేకుండా ఇక్కడ ఇద్దరు కిడ్స్ యూఎస్లో కొంచెం కష్టమే అనిపిస్తుంది. బట్ లాస్ట్లో అందరు చెప్పేది ఏంటంటే కంపల్సరీ ఇక్కడ మాత్రం 2 కిడ్స్ ఉండాలి, వాళ్ళకి కంపెనీ ఉంటుంది అని చెప్పేసి. ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ గోనా వర్క్ ఇన్ ఫ్యూచర్ అనేది మనం చెప్పలేం. కానీ సో ఐరాకి ఎక్కడ టైం ఎక్కువ ఇవ్వలేనేమో అని చెప్పేసి డిఫరెంట్ క్లాసెస్లో అండ్ సింపుల్గా తను ఎంజాయ్ చేసేలాగా ఉండేలాగా వీక్లో 6 days తను ఆక్యుపైడ్ విత్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఇప్పుడు. సో వీడు ఇప్పుడు సాలిడ్ స్టేజ్లో ఉన్నప్పుడు తీసిన క్లిప్ ఇది. ఐరా వెళ్ళకముందే, స్కూల్కి వెళ్ళకముందే ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టేదాన్ని. ఎందుకంటే మార్నింగే లేచేసేవాడు. 6 అట్లా కిందికి వచ్చేసేవాళ్ళం. ఇంకా 3 to 4 hours మ్యాక్స్ కదా. 4 hours తర్వాత ఇంకా వాళ్ళకి నిద్ర వచ్చేస్తూ ఉండే ఆ స్టేజ్లో. సో ఇంకా పడుకోబెట్టేదాన్ని ఐరా స్కూల్కి వెళ్ళగానే. అండ్ నేను ఐరాకి ప్రెప్ చేస్తున్న టైంలో ప్లే పెన్లో పెట్టేదాన్ని, కొంచెం ఆడుకునేవాడు. సో ఇప్పుడైతే ఇంకా కంప్లీట్గా ఎక్స్ప్లోర్ మోడ్లోనే ఉంటున్నాడు అనుకోండి. నేను ఇప్పుడు ఇంకా మా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇడ్లీ అండ్ చట్నీ, దోశ బ్యాటర్ కూడా ఉంది. సో దిస్ ఇస్ ఇడ్లీ బ్యాటర్. లైట్ హెవియర్ అనిపిస్తుంది ఇడ్లీ దోశ బ్యాటర్స్ ఉంటాయి. బట్ ఈ మధ్య మేము ఇవి కూడా తగ్గించేసినాము నరేష్ నేనైతే డైట్ స్టార్ట్ చేశాను కాబట్టి ఈ రైస్ ఐటమ్స్ ఏమీ తినొద్దు అనుకుంటున్నా. ఇంకా నరేష్ కూడా రైస్ ప్రొడక్ట్స్ ఏమి తినొద్దని డిసైడ్ అయ్యాడు. ఇట్లా పక్కనే వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటుంది. కొంచెం ఇడ్లీ పెడుతున్నాం ఫస్ట్. ఈ సెకండ్ టైం పోస్ట్ పార్టం అయితే ఒక రోలర్ కోస్టర్ అని చెప్పొచ్చు. చాలా అమ్మో హెక్టిక్గా అనిపించింది. ఇక్కడ యూఎస్లో స్పెషల్లీ మనకు హెల్ప్ అనేది ఉండకపోవడం వల్ల కావచ్చు. అండ్ అలా అని చెప్పేసి లేదు హెల్ప్ లేదు అని చెప్పేసి ఊరికి అనడం కన్నా
ఇలాంటి సిచ్యువేషన్స్లోనే స్ట్రాంగ్ అవ్వాలి అని నా ఫీలింగ్. అండ్ అలాగే ఇంకొకటి మామ్ గిల్టీలో మెయిన్ వర్క్ చేసే వాళ్ళకు పిల్లలకు క్వాలిటీ టైం ఇవ్వట్లేదని, అండ్ ఇలా నాలాగా క్వాలిటీ టైం ఇచ్చే వాళ్ళకు అరే ఏం చేయట్లేదు అని. ఇది మాత్రం వెరీ కామన్, ఎందుకంటే ఎవరితో మాట్లాడినా అదే చెప్తారు. సో నేను కూడా అదే ఫేస్ చేస్తున్నాను. ఇవన్నీ క్రాస్ చేసి ఉన్న వాళ్ళు ఇట్స్ ఓకే ఫైన్, నాలాగా సేమ్ బోట్లో ఉన్న వాళ్ళు హోప్ఫుల్లీ దీనికి కనెక్ట్ అవుతారు నాకు తెలిసి. ఇంకా ఐరా పికప్కి అప్పుడప్పుడు అహాన్తో కూడా వెళ్ళేది. టీచర్ అయితే ఫుల్ సర్ప్రైజ్ ఫీల్ అయ్యేది, అహాన్తో ఆడుకునేది కార్ దగ్గరకు వచ్చేసి. సో అలాంటి మూమెంట్స్ అన్నీ ఉండే. ఇంకా 5 days ఉంది, స్కూల్ వచ్చేసింది రో. I made this for Father's Day. దిస్ ఈస్ వెరీ క్యూట్. I'm going to show you this later out inside. This is my name, AIRA. And I get picture these stickers. తమ్ముడు కూడా చూస్తాడంట. Hi. ఆహా నక్కొచ్చి దట్ Book చూస్తావా? ఎస్. అది అక్క అక్కది. అక్క. GOO. I mean. ఓకే, నీ గురించి అంతా చేపించారు మెమొరీ బుక్. ఆల్ అబౌట్ మీ, మై నేమ్ ఈజ్ ఐరా. This is AIRA. Ira. ఫేవరెట్ యాక్టివిటీస్ ఫ్రెండ్స్, షేప్స్, క్రాఫ్ట్స్. ఐఎమ్ 5 years old. సో ఇదే నేను చెప్పింది, మీట్ మై ఫ్యామిలీ. కరెక్ట్ ఇంటికి వచ్చాము, నెక్స్ట్ డేనే మా స్కూల్ స్టార్ట్. This is my small picture. And there's Saturday. I grew And this look it up here. my favorite center, writing area, library. బుక్స్ అంటే ఇష్టము ఐరాకి. And మై ఫ్రెండ్స్ వైనా, ధృతి, ఇజబెలా, అందరు గర్ల్స్ కి ఇప్పించారా? భలే విగ్గి సో క్యూట్ ఉన్నారు. 3K was a blast. No, you missed some of these. You missed some of these. Don't miss. Yes. Wait. అహాన్ కూడా ఏదో చెప్తుంటాడు. Maybe something's not missing. You see. I picture these. ఐరాకి గ్రాడ్యుయేషన్ సెరమనీ అంటూ ఏం లేదు వాళ్ళ స్కూల్లో, లేదంట. నేను స్కూల్ టీచర్కి కూడా మెసేజ్ పెట్టి కనుక్కున్నాను అనమాట. స్కూల్లో టీచర్కి మనకి కమ్యూనికేట్ చేయడానికి ఒక యాప్ ఉంటుంది కాబట్టి అందులో ముందే మెసేజ్ పెట్టా 1 month ముందే. లేదు అని చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ తనకి హెల్త్ బాగాలేదని చెప్పేసి తను ముందే వెళ్ళిపోతున్నాను అని చెప్పారనమాట. సో ఇంకా తనకు ఉన్న అసిస్టెంట్ టీచరే టేక్ కేర్ చేస్తారని చెప్పారు. సో ఇంకా గ్రాడ్యుయేషన్ సెరమనీ ఎలాగూ లేదు కాబట్టి ఇంట్లో ఏదైనా ఫోటోషూట్ చేద్దాం అండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో చిన్న సెలబ్రేషన్ చేద్దాం అని అనుకున్నా. బట్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా హాలిడేస్లో అటు ఇటు వెళ్ళడం, ఇండియా వెకేషన్కి రావడం అలాగే అయ్యింది. సో ఇంట్లో జస్ట్ ఒక చిన్న ఫోటోషూట్ కోసం కొన్ని లెటర్స్ అండ్ ప్రీకే రిలేటెడ్వి ప్రాప్స్ తీసుకున్నాను. ఈ బిల్లూన్ అయితే వేరే వాళ్ళకు నేను డెకోర్ చేసిన దాంట్లో నుంచి ఒకటి దొరికింది, అది బ్లో చేసి యూస్ చేస్తున్నాను. అండ్ గ్రాడ్యుయేషన్ సెరమనీకి వేసుకుంటారు కదా అలాంటి అవుట్ఫిట్ ఒకటి, క్యాప్, గోల్డ్ మెడల్ అలాంటివన్నీ చిన్న చిన్నవి ఆ సెట్లో వచ్చాయి. సో ఇంకా అవి పెట్టి మంచిగా ఫోటోషూట్ చేశాను అనమాట. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. అంటే లేకపోయినా సరే మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చు మెమరీస్ కావాలంటే, వాళ్ళకి పెద్దగా అయిన తర్వాత చూసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. మార్నింగే లేచేసాము అహాన్ కోసము, ఇంకా టైం ఉందని చెప్పేసి వాకింగ్కి అయితే వెళ్ళొచ్చాము ఆ రోజు. లాస్ట్ ఒక 2 days ఉంది ఐరాకి స్కూల్ ఇంకా. సో ఇప్పుడైతే దోశ చేస్తున్నా ఇప్పుడు తినడానికి. సో లంచ్లోకి కూడా హెవీగా ఏం పెట్టట్లేదు, మోస్ట్లీ హ్యాండ్ ఫుడ్ అయితేనే తింటుంది. రైస్ అట్లా పెడితే ఎక్కువ తినదనమాట. బట్ ఇంటికి వచ్చిన తర్వాత రైస్ తినిపిస్తాం. ఐరా స్కూల్ ఎండ్ అయ్యే టైంకి అహాన్ క్రాలింగ్ స్టేజ్లో ఒక 3 levels చేశాడని చెప్పొచ్చు. 4th monthలో క్రాల్ చేయడం స్టార్ట్ చేస్తే అప్పుడు స్టమక్ మీద వెళ్ళేవాడు, తర్వాత ఎల్బోస్ మీద వెళ్ళేవాడు. అండ్ ఈ టైంలో ఫుల్ హ్యాండ్స్ మీద వెళ్తూ మంచిగా కూర్చోవడం, అన్నీ ఓపెన్ చేయడం, ఫుల్ ఆన్ ఎక్స్ప్లోరింగ్ మోడ్లోనే ఉంటున్నాడు అనమాట. సో ఇక్కడ కిచెన్లో అట్లా వదిలేసేదాన్ని, వాడికి పాలు తాగిపించేసి బ్రేక్ఫాస్ట్ పెట్టక ముందు. సో ఐరాను ప్రెప్ చేసి పంపించాలి, ఇక్కడ మెయిన్ అది గోల్. మార్నింగ్ ఐ థింక్ ఐరా ఈజ్ కమింగ్. హాయ్ ఐరా, ఇంకా 2 days ఉంది స్కూల్ తెలుసు. Tomorrow's pajama day. పజామా డే. Yeah. డిడ్ యూ రిమెంబర్?
ఐరా అక్కొచ్చింది. నక్కొచ్చింది. చాలామంది ఈజీగా ఉండడానికి స్కూల్లో ఆర్డర్ పెట్టుకుంటారు. అదేం తప్పు కాదు. బట్ నేనైతే ఎప్పుడూ స్కూల్లో ఆర్డర్ పెట్టడానికి ఇష్టపడేదాన్ని కాదనమాట. ఇంట్లో చేస్తేనే తినదు. ఇంకా బయట అలవాటు లేని ఫుడ్ ఇంకెలా తింటుందో, తను తినదేమో అని భయంతోని ఇంట్లో కూడా చేసి పెట్టేవాళ్ళము. బట్ ఒక్కటేంటంటే బయటవి కూడా నేర్చుకోవాలి, ఆ ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఎవ్రీ ఫ్రైడే వాళ్ళకు పిజ్జా ఉంటుంది మెన్యూలో. సో పిజ్జా అయితే ఈజీ, ఎక్కడైనా బర్త్డేస్కి వెళ్తే ఇంకా ఇప్పటికీ తినదు అని చెప్పేసి ఈ ప్రీకే జర్నీలో అది కూడా స్టార్ట్ చేసామన్నమాట. తను ఇంకా ఫ్రైడే వస్తే నాకు కూడా కొంచెం బ్రేక్ లాగా, అమ్మో ఈరోజు కుకింగ్ చేయాల్సిన అవసరం లేదు అని. బట్ ఎప్పుడూ ఇంట్లోనే కుక్ చేసి పంపించేదాన్ని, అండ్ ఫ్రెష్గా కూడా. ఎందుకంటే నేను స్టోర్డ్వి కానీ ఫ్రోజన్వి కానీ ఒక రోజు ముందువి కానీ అస్సలు పెట్టేదాన్ని కాదు. అంటే ఎంత టఫ్ ఉన్నా కానీ అలా అయితే ఉండేదాన్ని స్ట్రిక్ట్గా. సో ఇంకా ఇక్కడ ఇది లాస్ట్ డే రోజు స్కూల్, ఇందాక స్కూల్ నేమ్ చూసారు కదా. ఎనీవేస్ ఇంకా ఫ్యూచర్లో ఆ స్కూల్కి వెళ్ళదు కాబట్టి ఇక్కడ స్కూల్ నేమ్ కూడా ఇంక్లూడ్ చేశాను. ఇన్ కేస్ అదే కంటిన్యూ అయితే ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి కదా, యాడ్ చేసేదానికి కాదేమో. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇలా యాక్చువల్ డ్రెస్లో కూడా కొన్ని పిక్చర్స్ తీసా. లాస్ట్ వీక్ మొత్తం ఫన్ వీక్ ఉండే వీళ్ళకు, డిఫరెంట్ డేస్ ఉండే అనమాట. ఇలా మొత్తం తన ప్రీకే జర్నీ అయిపోయింది. సో మీరు మీ స్టేట్లో ఎలా ఉంటుంది రూల్స్? మీ కిడ్స్ 4 years కంప్లీట్ అయితే కిడ్స్ ఆర్ ఎలిజిబుల్. ఇంకా అవన్నీ చూసుకొని అప్లై చేసుకోవడమే. ఐరాకి ఇప్పుడు మా బేస్ స్కూల్లో ఛాన్స్ ఉన్నా సరే ఇంకొక హై కాంపిటీషన్ ఉన్న స్కూల్లో కూడా అప్లై చేస్తే అందులో లక్కీగా వచ్చింది లాటరీ. సో అది కొంచెం దూరమే, ఇంకా టఫ్ అవుతుంది నా సిచ్యువేషన్. వీడిని మేనేజ్ చేస్తూ అర్లీ మార్నింగ్ తన్ని 7-7:30 కల్లా పంపించాలన్నమాట. చూడాలి నేను ఎలా చేస్తాను ఏంటి అనేది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి.